సంక్షేమ పథకాల అమలుకు ఆద్యుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కొండపల్లిలో జరిగిన ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా స్వర్గీయ ఎన్టీఆర్ చాటి చెప్పారని కృష్ణ ప్రసాద్ అన్నారు. కిలో ₹2 బియ్యం పథకంతో పేదలకు సంక్షేమ పథకాల అమలుకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఇక వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పథకాల అమలుకు కూడా ఎన్టీఆర్ఏ బీజం వేశారని ఆయన అన్నారు. ఆత్మగౌరవాన్ని మొదటి గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావులు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన రాక తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకురాబడి స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కిందంటే అన్న నందమూరి తారక రామారావు గారి ముందు చూపే కారణం. ఆ మహానుభావుడు తీసుకొచ్చిన సంస్కరణ వల్లే ఈరోజు ఎంతో బీసీ, ఎస్సీ నాయకులందరూ కూడా నాయకులుగా ఈరోజు ఎదిగి ఈరోజు రాజ్యాధికారంలో భాగస్వాములు అయ్యారంటే ఆ మహానుభావుడు పుణ్యమే. ఈ 30వ వర్ధంతి సందర్భంగా తెలుగు జాతి ఉన్నంత కాలం ఆ మహానుభావుడిని అందరూ గుర్తుంచుకుంటారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలకి ఢిల్లీలో మేమంటూ ఉన్నాం, అంతకుముందు మద్రాసీల కిందే ఉన్న మనం తెలుగు వారిగా గుర్తింపు పొందామంటే ఆ మహానుభావుడి తర్వాతే. రాజకీయ కారణాలతో చాలామంది ఆయన విభేదించవచ్చు. ఆ విభేదించిన వాళ్ళని ఆయన కేవలం తన రాజకీయ శత్రువులుగానే భావించారు తప్పితే వ్యక్తిగత శత్రువులుగా ఏనాడు భావించకుండా రాజకీయంగానే వాళ్ళని ఎదుర్కోవడానికి చూశారు తప్పితే వ్యక్తిగత దోషాలకు పాల్పడాల. ఆయన వల్ల ఎవరైతే రాజ్యాధికారం కోల్పోయారో వాళ్ళందరూ కుట్రలు చేసి ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా ఆయన నమ్మిన సిద్ధాంతం పేద ప్రజలకు మేలు చేయాలనే దానికోసమే ఆయన నిరంతరం పరితపించిన మహానుభావుడు. ఆయనకి మనం అర్పిస్తున్న ఈ నివాళి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.